సంక్షేమం అభివృద్ధి జోడెడ్లలాగా సాగుతున్న ప్రజాప్రభుత్వ పాలన. రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మార్చిలు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి నిర్ణీత గడువులోపు గ్రామాలలో అంతర్గత రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలి. తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రివర్యులు పొంగిలేటి సంక్షేమం అభివృద్ధి జోడెడ్ల ప్రజాప్రభుత్వ పాలన సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మార్చిలు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మంత్రి తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తిరుమలాయపాలెంకు మండలం రాకాసి తండా నుండి మన్నెగూడెం వరకు 375 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, పాతర్లపాడు క్రాస్ రోడ్డు నుండి రావిచెట్టు తండా రోడ్డు వరకు 27 కోట్ల అంచనా విలువతోటి 2 వరుసల రహదారిగా అభివృద్ధి పరచు పనులు, మహమ్మదాపురంలోని బోడతండా నుండి సుబ్లేడు మేడిదపల్లి రోడ్డు నుండి భవానీ గుడి వరకు 315 లక్షలతోటి బీటీ రోడ్డు, తెట్టెలపాడు గ్రామంలోని 7 అంతర్గత సీసీ రోడ్డు, గోపాలపురం నుండి జల్లేపల్లి వరకు 38 కోట్ల రూపాయలతోటి 2 వరుసల రహదారి పనులకు, చిన్న పోచారం నుండి కిష్టాపురం తాళ్ల చెరువు జెడ్పీ రోడ్డు, అలాగే జెడ్పీ రోడ్డు వరకు 280 లక్షలతోటి బీటీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపనలు చేశారు. జీళ్ల చెరువు గ్రామంలోని సూర్యాపేట, అశ్వారావుపేట రోడ్డు నందు 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితిని బాగు చేసుకుంటూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతి గ్రామం, మండలంలోని సంక్షేమం కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధి పనులు సైతం చేపట్టామని, పేదలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం పేదల సంక్షేమం అభివృద్ధిలకు ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిస్తుందని అన్నారు. ప్రభుత్వం రేషన్ కార్డు ద్వారా నిరుపేదలకు ఉగాది నుండి సన్న బియ్యం సరఫరా చేస్తుందని, ఇందిరమ్మ కమిటీ అందించిన జాబితా ప్రకారం ఇందిరమ్మ ఇండ్లను మొదటి విడతలో నిరుపేదలకు అందిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎక్కడా చిన్న పొరపాటు జరగడానికి వీల్లేదని మంత్రి స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకం కింద యూనిట్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. సన్నవడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చామని, యాసంగి సీజన్లో కూడా రైతులకు బోనస్ చెల్లిస్తామని అన్నారు. రైతులకు ఉన్న భూ సమస్యలను అధికారులు నేరుగా గ్రామాలకు వచ్చి పరిష్కరించే దిశగా భూభారతి చట్టం ద్వారా చర్యలు తీసుకున్నామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేద కుటుంబానికి కార్పొరేట్ ఆసుపత్రికి వైద్యం అందించేందుకు పరిమితిని 10 లక్షలకు పెంచామని అన్నారు. పేదల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు సరఫరా వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, గ్రామీణ నిరుపేదలకు ఇచ్చిన భరోసా ప్రకారం చిత్తశుద్ధితో పనిచేస్తామని, ఇచ్చిన ప్రతి మాటను పేదవానికి చేర్చడానికి చర్యలు చేపడుతున్నట్లుగా మంత్రి అన్నారు. మంత్రి తన పర్యటనలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలోని ఆర్ఎన్బిఎస్ఈ యాకూబు, పిఆర్ఎస్ఈ వెంకటరెడ్డి, హౌసింగ్ పీడీ బూక్యా శ్రీనివాసు, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, ఏడీఏ సరిత, తిరుమలాయపాలెం తహసీల్దార్ లూదర్స్ విల్సన్, ఎంపీడీఓ శిలా సాహెబ్, అలాగే కుసుమంచి మండల తహసీల్దార్ కరుణశ్రీ, ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆలోచనలతో 166 కోట్ల రూపాయలతో మున్నేరు నీటిని పాలేరులోకి తీసుకురావాలని, అది కూడా గ్రావిటీతో, లిఫ్ట్తో కాకుండా, 1 రూపాయి ఖర్చు లేకుండా కాలువ తవ్వితే పైన ఎక్కడ నీళ్లు పడ్డా మున్నేరులోకి ఒక చుక్క నీరు వస్తే ఆ చుక్క కిందికి పోకుండా మన పాలేరులోకి తిప్పితే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదే రకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడిగినప్పుడు యాక్సెప్ట్ చేసి శాంక్షన్ చేశారు. ఆ రోజు కృతజ్ఞతలు చెప్పాను. మళ్ళీ ఈరోజు తిరుమలాయపాలెం మండలం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, నీటిపారుదల శాఖ మంత్రి వర్యులకి కృతజ్ఞతలు మరొకసారి నా ప్రాంత ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాదు, మన ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళల జోడెడ్ల. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ప్రతి సంవత్సరం గత ప్రభుత్వం చేసిన అప్పులు ప్రతి నెల 6,500 అసలు మితి కడుతూ ఆనాటి ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలు ఏవి ఆపకుండా అవి చేస్తూ, ఎన్నికల ముందు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తానన్న కార్యక్రమాలు, అది 200 యూనిట్ల కరెంటు కానీ, ఉచిత బస్సు కానీ, 500 రూపాయలకి గ్యాస్ మొద్దు కానీ,
ఇప్పుడు ఇచ్చే ఇందిరమ్మ ఇళ్ళు కానీ, అదే రకంగా సన్న బియ్యం కానీ, రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గానికి 4,000 మందికి యువతకి తగ్గకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్ల రూపాయలు ఇచ్చే వాళ్ళ నిరుద్యోగ యువతకి ఇచ్చే ప్రోత్సాహం కానీ, అదే రకంగా ఎప్పుడూ రేషన్ కార్డులు ఇలా ఈనాడు మన ప్రభుత్వం అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు కూడా ఇచ్చుకుంటున్నాం. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. రైతన్నలకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని అక్కడ కొద్దిమంది మిగిలిన మాట వాస్తవం, అది ఏందనేది ఆలోచిస్తాం భవిష్యత్తులో. అంతేకాదు సన్నోట్లు పండిస్తే మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి అవి కూడా ఇచ్చాం. అదే రకంగా రైతు భరోసా కార్యక్రమం ద్వారా అంతకుముందు 10,000 రూపాయలు ఇస్తే మనం 12,000 రూపాయలు ఇస్తామని ఇప్పటి వరకు నాకు తెలిసి 5 ఎకరాల వరకు అయింది. ఈ రాబోయే కొద్ది రోజుల్లో అది కూడా పూర్తి చేసుకుంటున్నాం. లేటు కావడానికి కారణం ఒక్కటే, ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూ ప్రజలకు ఇచ్చిన మాటలు ఒక్కొక్కటి ఉన్న డబ్బులు పేదవాడికి ఉపయోగపడే విధంగా చేయటం వల్ల లేట్ అవుతున్నమాట కొన్ని సందర్భాల్లో నిజమైనప్పటికీ ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటాము. ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వస్తే ప్రతి గ్రామంలో ఈ సమస్య ఉంది. ఇందిరమ్మ ఇళ్ల మంత్రిని కూడా నేనే కాబట్టి మొదలు పెట్టడం నా నియోజకవర్గానికి ఎక్కువ ఇచ్చుకుంటే బాగుండదు. విడతల వారీగా పెద్దలు అడిగినట్లు అన్ని గ్రామాలకి కావలసినన్ని ఈ రాబోయే 3.5-4 సంవత్సరాల్లో పూర్తిగా ఇచ్చే బాధ్యత నాదేనని మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.